వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్. గజేంద్రారెడ్డి, గోనెగండ్ల. ఈరోజు గోనెగండ్లలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూజారి హైమావతి, ఆమె భర్త పూజారి చంద్రశేఖర్, అలాగే అడ్వకేట్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు రంగముని, రహంతుల్లా, వీరి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఆదేశాలు మరియు ఎమ్మెగినూరు ఎమ్మెల్యే బివి జగన్నాథరెడ్డి ఆదేశాలతో మొక్కలు తల్లితో సమానమని ఈ ప్రోగ్రాం తప్పకుండా ఈరోజు ప్రారంభించాలని అందరూ కలిసి డంపు యార్డ్ దగ్గర ప్రారంభోత్సవం చేశారు. అలాగే స్థానిక లక్ష్మీపేటలోని స్కూల్లో ప్రధానోపాధ్యాయులతో కలిసి మొక్కలను నాటి వాటి గురించి, వాటి విలువల గురించి మనమంతా తెలుసుకోవాలని, మనం బతకాలంటే ఆక్సిజన్ కావాలని, అందుకోసం తప్పకుండా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. చెట్టు వాడిపోయిందంటే పెద్ద మందులు కూడా ఇరిగిన వాడిపోయిందంటే 2 వికెట్లు పడిపోయినట్టే. మొక్క కార్యక్రమంకు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అఫీషియల్స్ మళ్ళీ అనధికారులు మా తెలుగుదేశం కార్యకర్తల అందరి సమక్షంలో అమ్మకు మొక్క నా కార్యక్రమం నాటడం డంపే డయాగ్రామంలో నాటడం జరిగింది. మళ్ళీ గ్రామంలో కూడా ప్రతి ఇంటికి మొక్క నాటుకోవాలని ఇప్పుడే మన అడ్వకేట్ చంద్రశేఖర్ గారు చెప్పారు. అలా చేస్తే మంచిగా ఉంటుంది. నేను నిన్న వాట్సాప్లో చూసిన రాజస్థాన్లో ఊర్లు ఉంటే అక్కడేమో అడవిలో వాళ్ళు ఉండే కూడా మొక్కలు నాటుకొని పండ్ల మొక్కలు దాని పండ్లు అనుభవిస్తూ ఆక్సిజన్ మనం వదిలే దాని నుంచి ఆక్సిజన్ నుంచి ఉత్పత్తి ఎంతో డెవలప్మెంట్ అది ఆ ఏరియా. దీంతో పాటు ఈ డంపింగ్ యార్డ్లో కొంచెం పండ్ల మొక్కలు కూడా నాటితే బాగుందని నాకు అభిలాష. ఎందుకంటే ఇన్కమ్ సోర్సెస్ కూడా వస్తుంది కనుక ఈ అమ్మకు మొక్క కార్యక్రమం అందరూ కలిసి జయప్రదం చేయాలని నేను కోరుకుంటాను. నా పేరు ఎస్ రాహంతుల్లా, మాజీ సర్పంచ్ గోనెగండ్ల. సభకు నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఎమ్మెగినూరు శాసనసభ్యులు బివి జగన్నాథరెడ్డి గారి ఆదేశాల మేరకు మా గోనెగండ్ల సర్పంచ్ హైమావతి గారి ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్లో చెట్లు నాటడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ చేన్ల కాడ కానీ ఇండ్ల ముందర కానీ చెట్లు పెంచుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు చెప్పగా విన్నాము. ఎందుకంటే దాని ద్వారా వర్షాలు, మనిషికి ఆక్సిజన్, మొత్తము ఆరోగ్యవంతంగా ఉంటారని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఈరోజు మొత్తము ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, మాజీ సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, పత్రికా విలేకరులు అయితేనేమి, పంచాయతీ సిబ్బంది అయితేనేమి అందరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు రంగముని, గోనెగండ్ల మాజీ సర్పంచ్. ఈరోజు ప్రభుత్వం తలపెట్టినటువంటి అమ్మకో మొక్క అనే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెగినూరు మాజీ ప్రజెంటు శాసనసభ్యులైనటువంటి మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే బివి జగన్నాథరెడ్డి గారి ఆదేశాల మేరకు గోనెగండ్ల గ్రామంలో సర్పంచ్ గారు మరియు మాజీ సర్పంచులు, టీడీపీ కార్యకర్తలు మరియు వార్డు మెంబర్లు, అధికారులు, పరిపాలనా అధికారులు అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో అమ్మకో మొక్క అనే కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఎమ్మెల్యే గారి తరపున, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ చెట్ల యొక్క ప్రాముఖ్యతను ఈ గవర్నమెంట్ గుర్తించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి దగ్గర చెట్లను నాటాలని చెప్పి సంకల్పించింది. కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి దగ్గర ఖచ్చితంగా ఒక మొక్కను నాటాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత, ఈ మొక్కల వలన మనకు ఆక్సిజన్ లభిస్తుంది మరియు వర్షాలు సకాలంలో కురుస్తాయి. ఇవి లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడెక్కడ చాలా చోట్ల ఆక్సిజన్ను కొనే పరిస్థితి వచ్చింది. అదే మొక్కలు నాటడం వలన మనము ఆక్సిజన్ కొనాల్సిన అవసరం లేదు. మొక్కల ద్వారానే మనకు ఆక్సిజన్ వస్తుంది. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆ మొక్కలు పెరుగుతాయి.
కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కల్ని పెంచాలని చెప్పి అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. గోనెగండ్ల. నా పేరు చంద్రశేఖర్, అడ్వకేట్ చంద్రశేఖర్, గోనెగండ్ల.